దేవుని ప్రేమించడం ఎంత వాస్తవమో నీ పొరుగువానిని ప్రేమించడం అంతే వాస్తవం. నీ పొరుగువానితో సంబంధం లేకుండా డైరెక్ట్గా దేవుని ప్రేమిస్తే ఆ ప్రేమ చెల్లదు, అంగీకరించబడదు. నువ్వు మనసారా దేవుని ఎంత ప్రేమించినా 10 ఆజ్ఞలన్నిటినీ తూచా తప్పకుండా నువ్వు పాటించినా నీ పొరుగువాని పట్ల నీకు ప్రేమ లేకుండా నువ్వు నడిచినట్లయితే నీవు ఆత్మీయ జీవితం ఎంత ఎదిగినా అది లెక్కలోకి దేవుడు తీసుకోవట్లేదు. ఇది మీరు తెలుసుకోవాలి. చాలామంది ఇరుగు పొరుగు వారితో సంబంధం లేకుండా ప్రార్థన చేద్దామని, భక్తిగా ఉందామని అనుకుంటారు. అవి అంగీకరించబడదు. నీ భక్తి అంగీకరించబడాలంటే సాటి సంఘముతో నువ్వు ప్రేమగా మాట్లాడాలి. షో యువర్ లవ్ టువర్డ్స్ యువర్ నేబర్. ఇరుగు పొరుగు వారితో ప్రేమగా ఉండండి. దేవుడు నాకు నేర్పించిన పాఠం, నాకు అనుగ్రహించిన అనుభవం మీతో చెప్తున్నా. ఈరోజు వరకు 25 సంవత్సరాలు ఈ సేవలో నేను ఏ విశ్వాసి పట్ల కూడా ప్రేమ లేకుండా ప్రవర్తించలేదు. చిన్న పిల్లలే కానీ, పెద్దలే కానీ, వృద్ధులే కానీ దేవుడు నాకు ఇచ్చిన ప్రేమను పంచి పెడతా ఉన్నాను. ప్రేమను పంచుటకు మీకు సరైన మాదిరి నేను మీ ముందు నిలబడ్డాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మీరు ప్రేమించండి, మీ ఇంటి వారిని ప్రేమించండి, మీ సంఘాన్ని ప్రేమించండి, నిరభ్యంతరంగా ప్రేమించండి, దైవీకమైన మనసుతో ప్రేమించండి, దేవుని ఎదుట పెట్టుకొని ప్రేమించండి. వ్యతిరేకంగా మాట్లాడటానికి తీర్మానం చేయకండి.